ఆర్టీసీలో చేపట్టినటువంటి డోర్ డెలివరీ మాసోత్సవాలు ప్రచారంలో భాగంగా ఈ ర్యాలీ మొదలుపెట్టాము. మరి అందరికీ తెలిసిందే, ఆర్టీసీలో కొరియర్ బిజినెస్ అనేది సొంతగా స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో ప్రైవేట్ సంస్థలు చేసేవాళ్ళం. గత 6-7 ఏళ్ల క్రితం నుంచి కూడా ఆర్టీసీ స్వయంగా చేపట్టింది. మరి కొరియర్లో మొదలుపెట్టిన సంవత్సరం 10 కోట్ల వ్యాపారంతో మొదలుపెట్టి దాదాపుగా 21-22 సంవత్సరంలో 120 కోట్ల దాకా మరి రీచ్ అవ్వడం జరిగింది. ఇది అందరి సహకారం, ప్రయాణికుల సహకారం, అలాగే మా సిబ్బంది అంతా కలిసి చేసినటువంటి కృషి. సో ఈ ఉన్న ఎంకరేజ్మెంట్కి అనుగుణంగా ఈ సంవత్సరం 250 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. ఆ లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాం. సో ఈ మంత్లో డోర్ డెలివరీ, ఎందుకంటే ప్రజలకి ఇక్కడికి వచ్చి తీసుకునే అసౌకర్యం లేకుండా ఇంటి దగ్గరికి సరుకు రవాణా చేయాలని చెప్పేసి ఆలోచించుకొని ఈ డోర్ డెలివరీ హైలైట్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టాము. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఈ సెప్టెంబర్ 1 కల్లా కూడా డోర్ డెలివరీ చేపట్టి ఒక సంవత్సరం పూర్తవుతుంది. 200 అడుగు పెడుతున్నాం. కాబట్టి కనీసం ఒక 150,000 నుంచి 2 లక్షల డోర్ డెలివరీలు సాధించి ఒక ల్యాండ్ మార్క్ కింద పెట్టుకొని 2వ సంవత్సరంలో అడుగు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. సో ఈ మీడియా ద్వారా, అలాగే బయట పాంప్లెట్లు కానివ్వండి, బ్యానర్స్ కానివ్వండి అన్ని ఎగ్జిబిట్ చేసి ప్రజల్లోకి వెళ్తున్నాం. దాంతోపాటు మేము కూడా భాగమని చెప్పేసి మా స్టాఫ్ని ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళు కూడా ప్రచారం చేయడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 3 డోర్ డెలివరీ చేయాలని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అందరం నిర్దేశించుకున్నాం లక్ష్యం స్టాఫ్తో కూడా కలిపి. సో వాళ్ళు డోర్ డెలివరీలు తలా 3 పంపించడం ద్వారా ఏంటంటే వాళ్ళు కనీసం 3కి వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అది మల్టిప్లై అవుతూ పోతుంది. కాబట్టి ఈ లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నాం. సో డెఫినెట్గా మాకు ఉన్నటువంటి ఏమైతే సూచనలు కనిపిస్తున్నాయో ఈ 2 రోజుల నుంచి మా లక్ష్యం ఏమైతే ఉందో రీజన్లో రోజు కనీసం 170 డోర్ డెలివరీ చేయాలి. దానికి 2 ఈరోజు కొనసాగుతూ ఉన్నాం. లక్ష్యం దాడి ప్రయాణం చేస్తూ ఉన్నాం. సో ఈ మంత్ ఎండింగ్ లోపల మేము నిర్దేశించిన లక్ష్యాలు చేద్దామని చెప్పేసి ఆశిస్తూ దీంట్లో భాగమైన మా అందరికీ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ. ప్రజా రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ మచిలీపట్నం పార్సెల్ సరుకు రవాణా మరియు కొరియర్ సేవలు మీ ముందుకు. ప్రజల నిత్యావసర సేవలలో భాగంగా మీరు చేరవేయాలన్న సరుకు రవాణా మీరు కోరిన చోట అందించే ఏకైక కామధేనువు మన ఆర్టీసీ పార్సెల్ సర్వీస్. ఎ కంప్లీట్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ ఫర్ లాజిస్టిక్ సర్వీసెస్. మీ సరుకుల రవాణా కల్పవల్లి ఈ కార్గో సర్వీస్. మీ మిత్రులకు, బంధువులకు, హితులకు, సన్నిహితులకు అతి సాన్నిహిత్యాన్ని పెంచే కార్గో సేవలు ఇక మన మచిలీపట్నంలోనే. అది మన ఏపీఎస్ఆర్టీసీ పార్సెల్ సర్వీసు నందు. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఎలా ఇచ్చిన వస్తువులను అలా చేరవేసే పార్సెల్ సర్వీసు మన ఆర్టీసీ కొరియర్ సర్వీసు. సదా మీ అవసరాలను తీర్చే అమృతవల్లి ఈ పార్సెల్ సర్వీసు. మీ వ్యాపార సేవా వాహిని మన ఆర్టీసీ లాజిస్టిక్ సర్వీసెస్.